ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. महाराजाय नमः। राजाधिराजाय प्रसय्यसाय नमो वै श्रवणाय विद्महे तमेका शुक्लाने वादया अधेदं ते प्रलया नमस्तानमसे दन्दवा अजक्नस्य नमस्तेना प्रमोदे श्रीरङ्गदेवे कुमद्वये श्रीर्मानोस्मिता निर्विण्य प्राकाराः మామూలుగా నవరాత్రులు అంటే అందరికీ దసరా నవరాత్రులే గుర్తొస్తాయి. ఆగ నవరాత్రుల యొక్క విశిష్టతను మరియు వాటి పూజా విధానాలను శ్రీశక్తి పీఠాధీశ్వరి మంత్ర మహేశ్వరి శ్రీ శ్రీ రమ్యానంద భారతి స్వామిని వారిని అడిగి తెలుసుకో. నమస్కారం మాతాజీ. మాతాజీ, మాఘ నవరాత్రుల యొక్క విశిష్టతని పూజా విధానాల్ని మాకు తెలుపగలరా? తప్పకుండా తల్లి. ఇప్పుడే మీరు చెప్పారు, అందరికీ నవరాత్రులు అంటే దసరా నవరాత్రుల గురించినటువంటి మొదటి ఆలోచన రావటం జరుగుతుంది. అయితే సంవత్సరంలో మనకి శాక్తేయ విధానంలో 4 నవరాత్రులు ఉన్నాయి. 4 విధాలైనటువంటి నవరాత్రులు. మొదటిది మనం అందరూ చెప్పుకునేటువంటిది దసరా నవరాత్రులు, చాలా ప్రధానమైనటువంటిది. శరన్నవరాత్రులుగా ఆశ్వయుజ మాసంలో వచ్చేటువంటివి అందరికీ తెలిసినటువంటివే. అలాగే ఉగాది తర్వాత మొదటి రోజు నుంచి కూడాను, చైత్రమాస మొదటి రోజు నుంచి కూడాను 9 రోజుల పాటు వచ్చేటువంటి చైత్ర నవరాత్రులను వసంత నవరాత్రులు అని అంటాం. ఇది కూడా కొంతమంది చేసుకుంటారు. ఇవి కాకుండా ఇంకొక 2 రకాలైనటువంటి నవరాత్రులు ఉన్నాయి. వాటిని గుప్త నవరాత్రులు అని అంటారు. అంటే గుప్త అంటే రహస్యమైనటువంటి నవరాత్రులు. ఇదేమిటి రహస్యమైన నవరాత్రులు అని అంటున్నారు? రహస్యమైన పూజలు ఏమైనా చెయ్యాలా? ఏమిటి రహస్యము అంటే దీనిలో ఒక విశేషం చెప్పారు. మామూలుగా మనకున్నటువంటి సంప్రదాయాల్లో శైవ సంప్రదాయం, వైష్ణవ సంప్రదాయం, శాక్తేయ సంప్రదాయం, ఇలా వివిధమైనటువంటి సంప్రదాయాలు ఉన్నాయి. అయితే శాక్తేయ సంప్రదాయాలకు మాత్రమే తెలిసినటువంటివి, వాళ్ళు జాగ్రత్తగా ఇతరులకు చెప్పకుండా, ఇతర సంప్రదాయాల వాళ్ళకు చెప్పకుండా వాళ్ళు మాత్రమే చేసుకునేటువంటివి కాబట్టి గుప్త నవరాత్రులుగా వీటిని చెప్పారు. ఈ గుప్త నవరాత్రులు మనకి ఆషాఢ మాసంలో చేసుకుంటాము. మొదటి 9 రాత్రులను గుప్త నవరాత్రులుగా చేసుకుంటాం. అలాగే మాఘమాసంలో మొదటి 9 నవరాత్రులను కూడా మనం మాఘ నవరాత్రులుగా, గుప్త నవరాత్రులుగా చేసుకుంటాం. అయితే ప్రధానంగా ఏమిటి అని అంటే మాఘ నవరాత్రులప్పుడు ఏ దేవతను ఆరాధించాలి, ఏ దేవి పూజ చేయాలి? మాఘమాసం అంటేనే మామూలుగా శైవ, శాక్తేయ, వైష్ణవులందరికీ కూడాను ప్రధానమైనటువంటి మాసం. ముఖ్యంగా ఏంటంటే విష్ణు సహస్రనామానికి సంబంధించినటువంటిది భీష్ముడు ఈ మాసంలోనే పాండవులకు ఉపదేశించినట్లుగా కనిపిస్తున్నది. అంతేకాదు మనకి మాఘమాస బహుళపక్షంలో మహాశివరాత్రి వస్తుంది. అది కాక శాక్తేయులకు అంటే శక్తిని, అమ్మవారిని ప్రధానంగా ఆరాధించేటువంటి వాళ్ళకి మొదటి 9 రోజులు 9 రాత్రులు కూడా చాలా ప్రశస్తమైనటువంటివి. ఈ రోజుల్లో ఎవరిని పూజించాలి అని అంటే అందరికీ తెలిసినటువంటి ఒక దేవత మనకు కనిపిస్తున్నది. ముందుగా వసంత పంచమి, శ్రీ పంచమి, సరస్వతీదేవి అవతరించింది ఈ మాఘ నవరాత్రులలోనే అని అందరం అనుకుంటాం. అది ప్రధానంగా చేసుకుంటాం. అది కాక ఈ మాఘ నవరాత్రులను మాతంగి నవరాత్రులు, శ్యామలా నవరాత్రులు అని చెప్తాం. రాజశ్యామలాదేవిగా లేదు అంటే మాతంగీదేవిగా అమ్మవారిని దశమహావిద్యలలో ఒక దేవతగా చెప్పబడినటువంటి మాతంగీదేవిని, లేదా లలితాదేవికి సంబంధించినటువంటి చరిత్రలో అమ్మవారికి సంబంధించినటువంటి మంత్రినిగా చెప్పబడినటువంటి మాతంగీదేవిని ఈ 9 రోజుల పాటు గనక, 9 రాత్రుల పాటుగా గనక బాగా ఆరాధిస్తే అమ్మవారు తొందరగా అనుగ్రహిస్తుంది. రాజమాతంగి అంటే అధికారాన్ని ఇచ్చేటువంటి దేవత. ఆమె రూపాల్లోనే ఒక రూపంగా సరస్వతీదేవి కూడా ఆమె రూపంగానే చెప్తారు ఈ మాతంగీదేవికి సంబంధించినటువంటి అవతరణ విశేషాలలో. అలా విద్యను కూడా ఇస్తుంది మాతంగీదేవి, సిరి సంపదలను ఇస్తుంది, ఐశ్వర్యాన్ని ఇస్తుంది, సంగీతాన్ని ఇస్తుంది, సాహిత్యాన్ని ఇస్తుంది. ఇలా ఒకటేమిటి మాతంగీదేవి ఇవ్వనటువంటిదంటూ ఏమీ లేదు. అంటే ఒక మానవుడు తన జీవితంలో ఏవైతే సాధించాలి అని అనుకుంటున్నాడో ఆ సమస్తమైనటువంటివి ఇచ్చేటువంటి దేవిగా మనకి శ్యామలాదేవి గురించి
గురించి చెప్పారు. ఆ దేవి అనుగ్రహం తొందరగా వచ్చేటట్లుగా చేసేటువంటి రోజులే ఈ నవరాత్రి రోజులుగా మనం మాఘ నవరాత్రులలో చేసుకుంటాం. ఈ 9 నవరాత్రులలో కూడాను ఈ 9 రోజుల పాటు లేదా సాయంకాలం వేళ చీకటి పడ్డ తర్వాత కూడాను మాతంగీదేవి పూజ చేసిన, అమ్మవారికి సంబంధించినటువంటి షోడశ నామావళిని పఠించిన, దేవాలయానికి వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకున్న, లేదు అమ్మవారికి సంబంధించినటువంటి మంత్రసాధన చేసిన, అమ్మవారికి సంబంధించినటువంటి హోమం చేసిన, అన్నిటికంటే గొప్పదైనటువంటి సువాసిని పూజ చేసినా కూడా చాలా త్వరగా మాతంగీదేవి అనుగ్రహం అనేటువంటిది లభిస్తుంది. మాతాజీ, అమ్మవారిని కొలుచుకోవడానికి ఈ నవరాత్రుల్లో ఉండే పూజా విధానం గురించి చెప్తారా? తప్పకుండా తల్లి. నవరాత్రులలో ఏంటి అని అంటే పేరులో మనకి రాత్రి శబ్దానికి అక్కడ మనకి ఎక్కువ ప్రాధాన్యత కనిపిస్తున్నది. సాధారణంగా ఏమిటి అంటే ఉదయం నుండి సాయంకాలం, సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం సమయం వరకు దేవాలయాల్లో కానీ ఇంట్లో కానీ మనం వివిధ పూజలు మనం చేసుకుంటూ ఉంటాం. సాయంకాలం పూట ప్రదోష వేళకు సంబంధించినటువంటి అర్చనలు కూడా చేసుకుంటూ ఉంటాం. అయితే అమ్మవారికి సంబంధించి రాత్రిపూట, మామూలుగా రాత్రిపూట గురించి కూడా చెబుతూ అమ్మవారి కాలంలో ఒక రోజులో 2 రూపాలు ధరించింది. ఒకటి ఉషాదేవి అంటే పగటిపూట, రెండవది రాత్రిదేవి అంటే రాత్రిపూట ఉండేటువంటి దేవి స్వరూపంగా చెప్పారు. ఈ రాత్రిపూట ముఖ్యంగా ఈ నవరాత్రులలో రాత్రి సమయంలో కనుక అమ్మవారి పూజ చేసుకుంటే చాలా తొందరగా అమ్మవారు అనుగ్రహిస్తుంది. ముఖ్యంగా అమ్మవారు మాతంగీదేవి ఆకుపచ్చ రంగులో ఉంటుంది. అందుకని ఆకుపచ్చ రంగు వస్త్రాలు కట్టుకోవటం, ఆకుపచ్చ పూలతో అంటే సంపంగి పూలతో కానీ లేదా తమలపాకులతో కానీ అమ్మవారికి పూజ చేయటం, అమ్మవారికి తాంబూలాన్ని నివేదనగా సమర్పించి దాన్ని ప్రసాదంగా తీసుకోవటం, నైవేద్యాలు కూడా ఆకుపచ్చ వర్ణంతో ఉన్నవి గనక పెట్టడం చేస్తే చాలా తొందరగా దేవి కరుణ లభిస్తుంది. అన్నిటికంటే కూడా లోక ప్రసిద్ధమైనటువంటి ఒక స్తోత్రం మనకు కనిపిస్తూ ఉన్నది. మాణిక్య వీణాం ఉపలాలయంతీం మదాలసాం మంజుల వాగ్విలాసాం అని చెప్పి కాళిదాస మహాకవి చెప్పినటువంటి శ్యామలా దండకం. ఇది గనక మనం ఈ 9 రోజుల పాటు గనక బాగా వీలైనంత సార్లు వీలైనంత సమయం మన అమ్మవారి ముందు కూర్చొని స్తోత్ర పారాయణ చేస్తే దేవి అనుగ్రహం త్వరగా లభిస్తుంది తల్లి. మాతాజీ, నవరాత్రుల్లో ఆలయానికి రాలేని వాళ్ళు ఇంట్లో పూజ చేసుకోవడానికి ఇదే విధానమా, లేకపోతే వేరే ఏదైనా విధానం ఉందా? నిర్దిష్ట సమయం ఏమైనా ఉందా? ఆలయానికి రాగలిగితే సంతోషం. దేవి ఆలయంలో ఎక్కువ శక్తితో ప్రకాశిస్తూ ఉంటుంది కాబట్టి తొందరగా అనుగ్రహాన్ని చూపిస్తుంది. అలా కాదు మా ఇంటినే ఒక ఆలయంగా మేము చేసుకుంటాము అనేటువంటి వాళ్ళకి ఏంటంటే చక్కగా అమ్మవారి చిత్రపటం పెట్టుకోవచ్చు, లేదు మేము అమ్మవారి యంత్రం పెట్టుకుంటామన్నా కూడా విధి విధానం తెలుసుకొని పెట్టుకోవచ్చు. పెట్టుకొని అమ్మవారికి షోడశోపచార పూజ చేయొచ్చు, లేదా పంచోపచారాలతో పూజ చేయొచ్చు. చేసి అమ్మవారి మంత్రం కానీ అమ్మవారి షోడశనామావళి కానీ అలాగే ఈ శ్యామలా దండక పారాయణం చేయటం కానీ ఇందాక చెప్పినటువంటి విధంగా ఆకుపచ్చ రంగు పూలతో కానీ తమలపాకులతో కానీ అమ్మవారికి పూజ చేయటం చేస్తే చాలా త్వరగా ఎవరి ఇంట్లోనే వాళ్ళు కూర్చొని అమ్మ అనుగ్రహం పొందగలుగుతారు. మాతాజీ, ఈ మాఘ నవరాత్రుల్లో ఏ రోజు అమ్మవారు ఏ రూపంలో దర్శనమిస్తారని తెలుపగలరా? మాఘ నవరాత్రులలో ఏంటంటే మనకి ప్రధానంగా మాతంగీదేవికి సంబంధించి 9 రోజులు మనం పూజ చేసుకున్నప్పటికీ కూడాను పంచమి మనం ప్రధానంగా చేసుకుంటూ ఉంటాం. మామూలుగా మాతంగీదేవి అనంటే ఆకుపచ్చ వర్ణంతో ప్రకాశించేటువంటి దేవత. ఆమె చేతుల్లో వీణ ఉంటుంది. మాణిక్య వీణ ఉపలాలయంతీం అని చెప్పినట్లుగా మాణిక్య వీణను ధరించినటువంటి రూపంగా మాతంగీదేవి గురించి చెప్తాం. అయితే పంచమి రోజున శ్రీ పంచమి లేదా వసంత పంచమి అని మనం ఏదైతే అంటామో ఆ రోజున అమ్మవారే సరస్వతీదేవి రూపంలో చక్కగా తెల్లగా శుక్లవర్ణంలో అమ్మవారు దర్శనమిస్తుందని చెప్పి సరస్వతీ రూపంతో అమ్మవారు అనుగ్రహిస్తుందని చెప్పారు. అలాగే మనకి సప్తమి కనిపిస్తున్నది. ఆ రోజున మనం రథసప్తమిగా చేసుకుంటాం. సూర్యుడికి కూడా సంబంధించినటువంటి ఉత్సవం మనం. అయితే 9 రోజుల పాటు కూడా మనం మాతంగీదేవి వివిధ రూపాలు మనం చెప్పబడ్డప్పటికీ కూడాను ప్రధానమైనటువంటి రూపంగా రాజమాతంగి లేదా మాతంగీశ్వరి రూపాన్ని కొలుస్తూ ఈ వసంత పంచమి రోజు మాత్రం సరస్వతీదేవి రూపంలో అమ్మవారిని మనం పూజిస్తాం. ఆ వసంత పంచమి రోజు ఇంట్లో చేసుకోవటానికి నిర్దిష్ట సమయం ఏమైనా ఉందా? మనం మామూలుగా ఏంటి అంటే సరస్వతీదేవి ఆమె బ్రహ్మకు భార్యగా మనం చెప్తాం. బ్రాహ్మీ అనేటువంటి ఒక రూపం కూడా అమ్మవారి నామాలలో ఉన్నది. అందుకని ఉదయాన్నే బ్రాహ్మీ ముహూర్తంలో లేచి అమ్మకు పూజ చేసుకోవచ్చు. అంత పెంద్రాడ లేవటం మాకు కష్టం అని కనుక అనుకుంటే
ఉదయం పూట చక్కగా అమ్మవారికి సరస్వతీదేవికి పూజ చేసుకోవచ్చు. ముఖ్యంగా ఈ వసంత పంచమి లేదా శ్రీ పంచమి రోజు ఏంటంటే సరస్వతీదేవి అవతరించింది, ఆమె చదువుల తల్లి కాబట్టి పిల్లలందరి చేత, చదువుకునేటువంటి పిల్లలందరి చేత కూడాను సరస్వతీ పూజ చేయిస్తారు. కేవలం పిల్లలే కాదు, మానవుడు అంటే నిత్య విద్యార్థి అందరూ కూడా సరస్వతీదేవికి పూజ చేసుకోవటం. ఆ తర్వాత ప్రధానంగా అక్షరాభ్యాసాలు చేసుకునేటువంటి వాళ్ళు ఈ రోజున చేయటం అనేటువంటిది కూడా మనకు కనిపిస్తూ ఉన్నది. పుస్తక పూజ, సరస్వతీదేవి పూజ, అమ్మవారికి నమస్కారం చేసుకోవటం, సరస్వతి స్తోత్రం చేయటం వంటి వాటి ద్వారా మనం సరస్వతి అనుగ్రహాన్ని కూడా తొందరగా పొందవచ్చు. ఈ నవరాత్రుల్లో ఒక్కొక్క రోజు ఒక్కొక్క హోమం చేస్తారా? ఈ నవరాత్రులలో ఏంటి అనంటే మాతంగీదేవికి సంబంధించినటువంటి వివిధమైనటువంటి రూపాలు ఉన్నాయి. అయితే ఈ రూపాలు అందరికీ తెలియవు. నేను ఇందాక చెప్పాను, శాక్తేయం శక్తిని ప్రధానంగా ఆరాధించేటువంటి వాళ్లకు మాత్రమే ఈ రూపాలకు సంబంధించినటువంటి విశేషాలు తెలుస్తాయి. మాతంగీదేవికి సంబంధించినటువంటి రూపాలలో కొన్ని రూపాల గురించి నేను మీకు చెప్తాను. మామూలుగా ఏమిటి అనంటే అమ్మవారిని శ్యామలాదేవి అని అంటాం. ఆమె మంత్రినిగా, లలితాదేవికి సంబంధించినటువంటి మంత్రినిగా అమ్మవారు ఆమెకు అధికారం ఇచ్చిన తర్వాత ఆమెను రాజశ్యామల అని అన్నారు. అది కాకుండా అమ్మవారికి సంబంధించినటువంటి రూపాలలో లఘుశ్యామల అనేటువంటి రూపం ఉన్నది. మనకి శ్యామలా దండకంలో కూడా చెప్తూ మాణిక్యవీణాముపలాలయంతి మదాలసాం మంజుల వాగ్విలాసాం మాహేంద్ర నీలజ్యోతి కోమలాంగి మాతంగ కన్యాం మనసా స్మరామి అని అంటాం. ఆ మాతంగ కన్య అంటే ఆమె మతంగ మహర్షికి కూతురుగా జన్మించినటువంటి దేవత. ఆమెను లఘుశ్యామల అని అంటాం. అలాగే సాహిత్యాన్ని ఇచ్చేటువంటి దేవతను మనం అమ్మవారికి సంబంధించినటువంటి జ్ఞానశ్యామలాదేవిగా లేదా సాహితీ శ్యామలాదేవిగా, సాహిత్య శ్యామలగా పూజిస్తాం. ముఖ్యంగా సరస్వతి రూపంలో కూడా పూజించేటువంటి విధానం ఉన్నది. అది కాకుండా అమ్మవారి సంగీతాన్ని ఇచ్చేటువంటి దేవత, ఆమెను సంగీత మాతంగిగా మనం ఆరాధిస్తాం. ఇంతే కాకుండా ముల్లోకాల్లో జరిగేటువంటి విశేషాలు, అందరికీ భూత భవిష్యత్ వర్తమానాలు తెలుసుకోవాలనేటువంటి కోరిక చాలామందికి ఉంటుంది. వాటిని అనుగ్రహించేటువంటి దేవిగా కర్ణమాతంగి విద్యగా అమ్మవారి గురించి చెప్తాం. ఇవి కాకుండా సుఖశ్యామల అని, శారికాశ్యామల అని చెప్పి అమ్మవారికి సంబంధించినటువంటి వివిధ రూపాలు ఉంటాయి. అంటే ఏది కోరుకొని మనం పూజిస్తామో ఆయా రూపంలో. ఇప్పుడు అధికారం కావాలి అని అంటే రాజమాతంగిగా పూజిస్తాం, సంగీతం కావాలి అంటే సంగీత మాతంగిగా పూజిస్తాం, లేదు వశీకరణ శక్తి కావాలి, భార్యాభర్తల మధ్య అన్యోన్యతగా రావాలి అని అంటే వశ్యమాతంగిగా అమ్మవారిని పూజిస్తాం. కేవలం విద్య కావాలి అంటే అటు సరస్వతిగా లేదా సాహిత్య మాతంగిగా అమ్మవారిని పూజిస్తాం. ఇలా వాళ్లకున్నటువంటి కోరికను బట్టి దేవీ రూపాన్ని ఆరాధించేటువంటి విశేషాలు మనకి మాతంగి తంత్రం చెప్తూ ఉన్నది. మాతాజీ, ఈ మాఘ నవరాత్రుల్లో ఏ ఏ ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళు ఏ ఏ రూపంలో అమ్మవారిని కొలవచ్చు? నేను ఇప్పుడు చెప్పినట్లుగా మాతంగీదేవి అన్నిటినీ కూడా ఇచ్చేటువంటి దేవత. అయితే అన్నీ ఇస్తున్నప్పటికీ కూడాను ఒక్కొక్క కోరిక ఉన్నటువంటి వాళ్ళు ఒక్కొక్క రూపంగా అమ్మవారిని గనక పూజిస్తే చాలా త్వరగా అమ్మ అనుగ్రహం అనేటువంటిది ఆ సంకల్పం నెరవేరటానికి ఉపయోగపడుతుంది. ఉదాహరణకి ఇప్పుడు శ్యామలా దండకం గురించి చెప్పుకున్నాం. కాళిదాస మహాకవి ఆయన చెప్పాలంటే ఆయన మాతంగీదేవిని పిలవలేదు, ఆయన కాళీదేవిని ఆరాధించాడు. అయినప్పటికీ కూడాను అమ్మ అనుగ్రహంతో శ్యామలా దండకం ద్వారా అమ్మవారిని కీర్తించారు. అయితే మనకి సరస్వతీదేవిని కూడా మాతంగి రూపంగా చెప్పడంతో పాటుగా సాహిత్య మాతంగి రూపం ఒకటి మనకు ఉన్నది. చదువు రావాలి అని అనుకున్నటువంటి వాళ్ళు మాతంగిని ఆరాధిస్తూ మాతంగి రూపములలో సాహిత్య మాతంగిగా లేదు సరస్వతీదేవినే మాతంగి స్వరూపంగా గనక ఆరాధిస్తే వాళ్లకు విద్యకు సంబంధించినటువంటి ఎలాంటి ఇబ్బందులున్నా సరే తొలగిపోతాయి. అది మాత్రమే కాదు, చాలామంది ఏంటంటే సరిగ్గా మేము మాట్లాడలేకపోతున్నాం, లేదంటే మాకు స్టేజ్ ఫియర్ ఉంది, లేదు అంటే మేము మంచి మాటలు మాట్లాడదామన్నా ఏదో ఒక గొడవలు అవుతున్నాయి, తగాదాలు అవుతున్నాయి. ఇవన్నీ పోవాలంటే కూడాను మాతంగీదేవిని కనుక ఆరాధిస్తే, అందులోనూ కూడాను అమ్మవారిని సరస్వతీ రూపంలో సరస్వతీ మాతంగిగా కనుక భావించి ఉపాసిస్తే ఈ ఇబ్బందుల్లో నుంచి బయటపడి విద్యా విధానంలో కానీ అలాగే వాళ్లకున్నటువంటి పరీక్షలలో కానీ ఉత్తీర్ణత సంపాదించేటువంటి అవకాశం బాగా ఉంటుంది. అది కాకుండా విజయమాతంగిదే ఉన్నది. ఏదైనా సరే ఒక కార్యం మొదలుపెట్టినప్పుడు కూడా దాన్ని తొందరగా పూర్తి చేసుకోవాలి, విజయవంతంగా పూర్తి చేయాలి, విఘ్నాలు ఆటంకాలు రాకుండా పూర్తి చేసుకోవాలి అనంటే గణపతితో కలిసినటువంటి విజయలక్ష్మితో కలిసినటువంటి మాతంగి దేవతా మంత్రం అనేటువంటిది ఒకటి ప్రత్యేకంగా చెప్పబడ్డది. అది చేసుకొని కార్యసిద్ధిని పొందొచ్చు. మాకు మంచి దాంపత్య జీవితం కావాలి, వివాహం జరగాలి, వివాహం జరిగినప్పుడు కూడా మంచి జీవిత భాగస్వామి రావాలి అని కనుక అనుకుంటే వశ్యమాతంగి అనేటువంటి దేవీ రూపంలో అమ్మవారిని మనం ఆరాధన చేసుకోవచ్చు. అయితే ప్రధానంగా
మనం చాలామంది ఏమిటి అంటే అధికారం కావాలి, ఐశ్వర్యం కావాలి, సిరి సంపదలు కావాలి అని అనుకుంటారు. దానికోసం రాజమాతంగి లేదా మాతంగీశ్వరి రూపంలో అమ్మవారిని ఆరాధన చేసుకోవచ్చు. ఇంకొకటి ఏమిటంటే ప్రధానంగా అమ్మవారికి సంబంధించి సంగీతాన్ని ఇచ్చేటువంటి దేవతగా కూడా మనం చెప్పాం. బాగా లలిత కళలలో రాణించాలి, కేవలం సంగీతం మాత్రమే కాదు, నాట్యాన్ని అనుగ్రహించాలన్నా కూడాను లలిత కళలలో ముందుకు వెళ్ళటం కోసం, అమ్మ అనుగ్రహం రావటం కోసం అమ్మవారిని సంగీత మాతంగిగా పూజించవచ్చు. అంతేకాదు మాకు ఉన్నటువంటి ఇబ్బందులన్నీ తీరిపోవటంతో మాత్రమే కాకుండా మోక్ష మార్గం కావాలి అని అంటే వారు కూడా మాతంగి మంత్రాన్ని సాధన చేసి అమ్మ అనుగ్రహాన్ని పొందొచ్చు. అయితే మాతంగీదేవి రూపం మనకి ఇన్ని రకాలుగా ఉన్నప్పటికి కూడాను మాతంగీదేవిలో ఒక ప్రత్యేకమైన విశేషం ఉంది. మామూలుగా భార్యాభర్తలను ఆశీర్వదించేటప్పుడు చిలక గోరింకల్లా కలిసి ఉండండి అంటారు. చిలక ఏమో ఒక జాతి, గోరువంక ఒక జాతి, ఆ రెండు కలిసి ఎట్లా ఉంటాయి? దానికి సమాధానం ఇక్కడ మనం గమనించవచ్చు. 2 మంత్ర విశేషాలు ఉన్నాయి మాతంగీదేవికి సంబంధించి. ఏమిటి అనంటే సుఖమాతంగి, శారికా మాతంగి. సుఖమాతంగి, సుఖం అంటే ఏమిటి? చిలుక. ఆమె మాతంగీదేవి సుఖప్రియ. ఆమె దగ్గర చిలుకలు ఉంటాయి అమ్మవారి దగ్గర. అవి ఎప్పుడూ వేదపారాయణ చేస్తూ ఉంటాయి. మాతంగి మంత్రం చేసేటువంటి వాళ్ళ దగ్గర కూడా చాలాసార్లు చిలుకలు వచ్చి వాడటం కనిపిస్తుంది. అంతేకాకుండా శారికా మాతంగి అనేటువంటి విద్యలో అమ్మవారి దగ్గర గోరువంకలు ఉంటాయి. ఇలా చిలుక గోరింకలు రెండూ కూడా ప్రేమగా కలిసిమెలిసి మాతంగి దగ్గర ఉంటాయి. భార్యాభర్తలంటే వాళ్ళిద్దరూ కూడా వివిధమైనటువంటి నేపథ్యాల నుంచి వచ్చినప్పటికీ కూడా ఒకే చోట ఉండి కలిసిమెలిసి ఉండాలి అంటే ఇదిగో అమ్మవారి దగ్గర చిలుక గోరింక ఎలా కలిసి ఉన్నాయో మీరు కూడా అమ్మ అనుగ్రహంతో అలా చక్కగా కలిసి ఉండండి. కాబట్టి ఏవైనా సరే భేదాభిప్రాయాలు గనక ఉంటే మాతంగిని ఆరాధించండి, అమ్మ అనుగ్రహంతో మంచి దాంపత్య జీవితం లభిస్తుంది అని కూడా మనకి మాతంగి తంత్రంలో కనిపిస్తున్నది. ఇప్పుడు నేను చెప్పినటువంటివన్నీ కూడా వివిధ మాతంగి రూపాలు, వాటికి సంబంధించినటువంటి వివిధమైనటువంటి మంత్రాలు కూడా మనకున్నాయి. ఎవరికి ఏ కష్టం తీరాలో అటువంటి కష్టానికి సంబంధించినటువంటి మంత్రాన్ని గురువు ద్వారా ఉపదేశం పొంది, ఇవన్నీ మేము విన్నాం కదా, మేము వినేసి చేసుకోవచ్చు కదా అని ఎవరు అనుకోవద్దు. ఇవన్నీ కూడా మీకు అమ్మవారికి సంబంధించినటువంటి విశేషాలు, ఆమెకు సంబంధించినటువంటి విజ్ఞానాన్ని అందించడం కోసం మన వాళ్ళు చేస్తున్నటువంటి ప్రయత్నం. అయితే ఒక గురువును ఆశ్రయించి ఆ గురువు దగ్గర మాకు ఈ కష్టం ఉన్నది, ఈ ఇబ్బంది ఉన్నది, ఏ రూపంలో పూజించమంటారు, ఏ విధంగా ఆరాధించమంటారు, ఏ మాతంగి మంత్రం చేయమంటారు అనేది తెలుసుకొని గనక చేస్తే సత్ఫలితాలు చాలా తొందరగా వస్తాయి. మాతాజీ, సంతానం లేని వాళ్ళు అమ్మవారిని ఏ రూపంలో ఆరాధిస్తే మంచిది? మనం అమ్మవారికి సంబంధించినటువంటి రూపాలు గనక చూస్తే మాతంగి రూపం, ఆమె రాజమాతంగిగా ఆరాధిస్తేనే అమ్మవారు సంతానంగా కూడా ఇస్తుంది. దానికి ఉదాహరణ ఏమిటి అని అంటే రాజశ్యామలతో పాటు అమ్మవారి రూపాలలో లఘుశ్యామల అని ఒక రూపం ఉన్నదని చెప్పాను. సంతాన మాతంగి మంత్రం కూడా ఒకటి ఉన్నది. మతంగ మహర్షి ఆయన అమ్మవారు తన కూతురుగా పుట్టాలి అని చెప్పి శ్యామలాదేవిని ఈ మంత్రంతో ఆరాధిస్తే ఆయన భార్య కలలో కనిపించి అమ్మవారు ఒక పద్మాన్ని ఆమె భార్య గర్భంలో ఉంచి ఆమె కూతురిగా వచ్చింది. ఆమెను లఘుశ్యామల అని అంటారు. కాబట్టి ఆ మాతంగీదేవిని ఆరాధించి సంతాన మాతంగి మంత్రం ద్వారా సంతానాన్ని పొందవచ్చు అనేటువంటిది అమ్మవారి చరిత్రలో మనకు కనిపిస్తున్నది. ఈ విశిష్టతని మాతో తెలియపరిచినందుకు ధన్యవాదాలు మాతాజీ.